హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం 30th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్ అలాగే థర్డ్ షిఫ్ట్ రెండు షిఫ్ట్స్లో అడిగిన రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, ఎందుకంటే సెకండ్ థర్డ్ షిఫ్ట్ రెండు కూడా ఇందులో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ వాళ్ళు అయితే రివ్యూ వీడియోస్ చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అలాగే మనకి ఏ టాపిక్స్ నేను అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అని చెప్పి మీరు చూసినట్లయితే దానికి ఎలా రిలేటెడ్గా మీరు అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి రైల్వే గ్రూప్ డి ఫేజ్ 3కి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ అవడం అయితే జరిగింది. నేను ఆల్రెడీ సెకండ్ ఛానల్లో వీడియో చేసి మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే ఇచ్చాను. ఎవరైనా చెక్ చేయడం వాళ్ళు ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి సుమిత్ తాంటల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్. ఓకే, సుమిత్ తాంటల్ అనే వ్యక్తి ఏ గేమ్కి సంబంధించిన క్రీడాకారుడు. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే క్వశ్చన్ ఎలా అడిగాడంటే సుమిత్ తాంటల్ ఏ రంగానికి చెందినవాడు అని అడిగారో. మనకి కింద పాలిటిక్స్, మూవీస్, స్పోర్ట్స్ ఈ విధంగా అయితే ఇచ్చారో. సో మనకి సుమిత్ తాంటల్ వచ్చేసరికి పారా జావలిన్ త్రో ప్లేయర్. ఓకే, పారా జావలిన్ త్రో ప్లేయర్. సో మనకి ఆప్షన్లో స్పోర్ట్స్ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ అని చెప్పాలి. సో లేదా ఎగ్జాక్ట్గా మనకి తెలుసుకోవాలంటే కనుక సుమిత్ తాంటల్ మనకి పారా జావలిన్ త్రోవర్. అలాగే 2020 రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ 2020 సంవత్సరంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారో అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చేసరికి బ్రెజిల్ అధ్యక్షుడైన జైర్ బోల్సనారో. ఓకే, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో అయితే రావడం జరిగింది. సో మరి 2025 అడిగాడు అంటే కరెంట్ అఫైర్స్ బాగా ఓల్డ్ అడుగుతున్నాడా? 2022 కదా ఇది, మనకి 21, 22 కాకుండా 20 కూడా చదవాలా అంటే ఇది ఎందుకు అడిగాడు అంటే మనకి రిపబ్లిక్ డేకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఎవరో ఒక చీఫ్ గెస్ట్ని అయితే పిలుస్తూ ఉంటాం. 2021లో మనకి బ్రిటన్ ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ కూడా పిలవడం అయితే జరిగింది. కానీ మనకి 2021, 22 మనకి కోవిడ్ సిచ్యువేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనకి ఎవరో కూడా రావడం అయితే జరగలేదు. అంటే మనకి 2001లో అయితే పిలిచారు కానీ సో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల అయితే రాలేదు. సో కాబట్టి 2021, 22లో ఎవరు ముఖ్య అతిథిగా లేరు కాబట్టి సో మనం ఒక టాపిక్ అనేది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదివేటప్పుడు దాని బిఫోర్ కూడా అంటే మనకి ఏదైనా సమిట్ జరిగినా, స్పోర్ట్స్ జరిగినా, అంతకుముందు ఎవరికి ఇచ్చారో లేదా అవార్డు చదివినా అంతకుముందు ఎవరికి అవార్డు ఇచ్చారో లేదా అంతకుముందు ఎక్కడ జరిగింది ఇలా చూసుకుంటాం. కాబట్టి 2022లో మనకి రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఎవరు అని చెప్పి టాపిక్ అనేది మనం చూసుకున్నప్పుడు 2022లో ఎవరు రాలేదు. 2021లో మనకి బోరిస్ జాన్సన్ గారిని పిలిచారో, బట్ కోవిడ్ వల్ల రాలేదు. కాబట్టి అంతకుముందు ఎవరు వచ్చారో అని చెప్పి మనం స్టాటిక్ పరంగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకని 2020కి సంబంధించి ప్రశ్న అయితే అడిగారో. సో ఇదైతే గమనించండి. నెక్స్ట్ 2021 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ ఇండియా ఓన్ హౌ మెనీ సిల్వర్ మెడల్స్. 2021 టోక్యో సమ్మర్ ఒలింపిక్స్లో భారతదేశం ఎన్ని రజత పథకాలను అయితే గెలుచుకుంది అని అయితే అడిగారో. అంటే మనకి 2020లో యాక్చువల్గా జరగాలి, కోవిడ్ వల్ల 2021లో అయితే జరిగింది కదా. సో మనకి ఈరోజు ఒలింపిక్స్ అయితే స్టార్ట్ చేసాడు. మార్నింగ్ కూడా ఒలింపిక్స్ రిలేటెడ్గా అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఒలింపిక్స్లో మనకి భారతదేశం ఎన్ని రజత పథకాలు సిల్వర్ మెడల్స్ గెలుచుకుంది అంటే 2 సిల్వర్ మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో మనకి యాక్చువల్గా టోటల్గా 7 మెడల్స్ గెలుచుకుంది. ఒక బంగారు పథకం, 2 సిల్వర్, 4 బ్రాంజ్. ఓకే, మనకి ఒక బంగారు పథకం, 2 రజిత, 4 కాంస్య పథకాలను అయితే భారతదేశం మనకి ఒలింపిక్స్లో అయితే గెలుచుకోవడం జరిగింది. నేను టోక్యో ఒలింపిక్స్ రిలేటెడ్గా వీడియో చేశాను, అలాగే పారా ఒలింపిక్స్ కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎఫర్ట్ పెట్టి నేను చాలా తక్కువ మంది చూస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా చాలామంది తెలుగు వాళ్ళు చెన్నై కానీ, బెంగళూరు కానీ, మనకి భువనేశ్వర్ ఇలా కొన్ని జోన్స్లో మనకి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకోసం ఎఫర్ట్ పెట్టి అయితే వీడియోస్ మిస్ అవ్వకుండా కాస్త లేట్ అయినప్పటికీ కూడా తెలుగు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చేస్తున్నాను. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఖచ్చితంగా ప్రతి చూస్తున్న వీడియోని కూడా లైక్ చేసి మనకి సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో మనకి ఏదైనా రైల్వే రిలేటెడ్ గ్రూప్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా అయితే షేర్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఒకసారి ఒలింపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రిలేటెడ్గా మనకి గోల్డ్ మెడల్ ఒకళ్ళు గెలుచుకున్నారని చెప్పాను కదా. ఒకళ్ళు ఎవరంటే నీరజ్ చోప్రా. మనకి అథ్లెటిక్స్లో మెన్స్ జావలిన్ త్రోలో బంగారు పథకం గోల్డ్ మెడల్ అయితే గెలుచుకున్నాడు. ఎంత మనకి త్రో చేశాడు అంటే 87.58 మీటర్స్. అలాగే మనకి సాయికా మీరాబాయ్ చాను. ఓకే, సాయికా మీరాబాయ్ చాను వచ్చేసరికి మనకి వెయిట్ లిఫ్టింగ్లో ఉమెన్స్ 49 kg కేటగిరీలో మనకి సిల్వర్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇద్దరు సిల్వర్ అని చెప్పుకున్నాం కదా. ఒకళ్ళు ఎవరు అంటే సాయికా మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్. అలాగే సెకండ్ పర్సన్ వచ్చేసరికి రవికుమార్ దాహియా రెజ్లింగ్లో మెన్స్ ఫ్రీ స్టైల్ 57 kg కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎన్ని కేజీల విభాగంలో మనకి గెలుచుకున్నాడు అని కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా 57 kg అనేది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి బ్రాంజ్ మెడల్స్ 4 గెలుచుకున్నారని చెప్పాను కదా. నలుగురిలో మనకి 3 ఇండివిజువల్, ఒక టీం ఉంది. ఒక ఇండివిజువల్ ఎవరు అంటే పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్, ఉమెన్స్ సింగిల్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అలాగే లోలినా బోర్గోహైన్ బాక్సింగ్లో ఉమెన్స్ 69 kg మనకి వెల్టర్ వెయిట్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది.
అలాగే బజరంగ్ పూనియా రెజ్లింగ్లో మెన్స్ ఫ్రీ స్టైల్ 65 కేజీ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకున్నాడు. ముగ్గురు ఇండివిజువల్స్, 4 మనకి టీం అని చెప్పాను కదా. టీం ఏది అంటే ఇండియా మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీం. ఓకే, బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఈ క్వశ్చన్ మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో అడిగాడు. మనకి భారతదేశం ఒలింపిక్స్లో మనకి ఏ టీం అయితే బ్రాంజ్ మెడల్ గెలుచుకుందని అడిగారు. ఇండియా హాకీ టీం అయితే బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, అలాగే బెగ్గర్ రిలేటెడ్ ఎవరైతే పీపుల్ ఉంటారో, ఓకే, మనకి లింగ మార్పిడి జరిగిన వ్యక్తులు, అలాగే మనకి బిచ్చగాళ్ళకి సంబంధించి మనకి లాంచ్ చేసిన పథకం ఏంటి అని అడిగారు. సో స్మైల్ అనే పథకాన్ని అయితే ట్రాన్స్జెండర్ అలాగే బెగ్గర్ రిలేటెడ్ పీపుల్ కోసం అయితే ప్రారంభించారు. స్మైల్ అంటే ఏంటి అంటే సపోర్ట్ ఫర్ మార్గనైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఓకే, ఇది స్మైల్ యొక్క ఫుల్ ఫామ్. ఈ స్మైల్ అనే పథకాన్ని అయితే ట్రాన్స్జెండర్ బెగ్గర్ పీపుల్ రిలేటెడ్గా అయితే ప్రారంభించారు. నెక్స్ట్ పంచాయతీరాజ్ యాడెడ్ ఆన్ విచ్ అమెండ్మెంట్, పంచాయతీరాజ్ ఏ సవరణపై జోడించబడింది అని అడిగారు. రాజ్యాంగ 73వ సవరణ. ఓకే, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, ద కాన్స్టిట్యూషనల్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా అయితే మనకి పంచాయతీరాజ్ అయితే అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం అయితే జరిగింది. మనకి మీరు గమనిస్తే కనుక పంచాయతీరాజ్ ఒకటి, ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ రిలేటెడ్గా ఆర్టికల్స్ ఒకటి, ఇవైతే తిప్పి మనకి ప్రతి షిప్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే చాలా వరకు రిపీటెడ్గా అడుగుతున్నాడు, లేదా ఏదో ఒక కొత్త పాయింట్ అయినా సరే ఈ పంచాయతీరాజ్ కానీ ఫండమెంటల్, ముఖ్యంగా ఆర్టికల్స్ అడుగుతున్నాడు. ఆర్టికల్స్ ఎక్కువగా ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ డ్యూటీస్ వీటి చుట్టూనే తిరుగుతూ ఎక్కువ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ ఉన్న వాళ్ళు, నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టాపిక్స్ అయితే మిస్ అవ్వకుండా చూసుకోండి. ఆల్రెడీ చాలా వరకు అడిగేసాడు, ఇంకా మాకు అడుగుతాడు అంటే సో మన క్వశ్చన్ మార్కే చెప్పలేం. సో ఆల్రెడీ చాలా వరకు అడిగేసాడు కాబట్టి ఇంకా అడగకుండా కొత్త టాపిక్ స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఫేజ్ వాళ్ళకి, లేదా మళ్ళీ కూడా మనకి నెక్స్ట్ ఫేజ్లో కూడా ఇవే రిపీటెడ్గా అడగాలి అన్నా సరే అడగచ్చు. ఖచ్చితంగా మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే అడుగుతున్నాడు కాబట్టి మిస్ చేసుకోవడం ఎందుకు ఒక మార్క్ అనేది. పంచాయతీరాజ్ కానీ ఆర్టికల్ ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై, ఓకే, మొట్టమొదటి వైద్య కళాశాలను ఎవరు ప్రారంభించారు అని అడిగారు. ఎవరు అంటే విలియం బెంటిక్ వచ్చేసరికి 1835వ సంవత్సరంలో కోల్కతా వెస్ట్ బెంగాల్ అయితే ప్రారంభించారో. మనకి ఎక్కడ అని కూడా అడగచ్చు. మొట్టమొదటి వైద్య కళాశాల భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారంటే కోల్కతా, మనకి కలకత్తాలో 1835లో అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటే విలియం బెంటిక్. అలాగే ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఈజ్, ఓకే, అయస్కాంతం లోపల ఫీల్డ్ లైన్ దిశ ఏ విధంగా ఉంటుందని అడిగారు. దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం, సౌత్ పోల్ టు నార్త్ పోల్ అయితే ఉంటుంది. అలాగే ఆర్టికల్ 22 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22 దేనికి సంబంధించిందని అడిగారు. ఇట్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఎగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్, కొన్ని రకాల కేసెస్లో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణతో మనకైతే ఈ ఆర్టికల్ అనేది అయితే మాట్లాడుతుంది. ఒకసారి మీరు కూడా రిలేటెడ్గా మనకి ఆర్టికల్ 22లో సబ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫోకల్ లెంత్ రిలేటెడ్గా మనకి గతంలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అడిగారు కదా. సో 4D రిలేటెడ్ పవర్ ఇచ్చినప్పుడు 4 మనం తీసుకుంటాం కదా. సో 1/4 సెంటీమీటర్లకు మార్చాలి కాబట్టి 1/4 × 100 అంటే 25 సెంటీమీటర్స్ అయితే అవుతుంది. అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ రిలేటెడ్గా కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారంటే ఎగ్జాక్ట్ ఐడియా అనేది చెక్ చేసుకోండి. అలాగే మనకి ఫిజికల్ డిఫిసిట్ ఫార్ములా రిలేటెడ్గా అయితే ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఫిజికల్ డిఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. ఓకే, సో చూసుకోండి ఫిజికల్ డిఫిసిట్ ఫార్ములా రిలేటెడ్గా. అలాగే మనకి దుందార్ జలపాతం ఏ నది వద్ద ఉంది. ఓకే, దుందార్ వాటర్ ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రివర్ అని అడిగారు. నర్మదా నది వద్ద అయితే ఉంటుంది. సో వాటర్ ఫాల్స్ అని చెప్పి జలపాతాల టాపిక్ అయితే స్టార్ట్ చేశాడు. స్ట్రాటజీగా పరంగా జలపాతాలు కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మనకి డ్యామ్స్ కానీ వీటి మీద అయితే మనకి నెక్స్ట్ మేబీ అడిగే అవకాశం అయితే ఉంది స్ట్రాటజీగా పరంగా. కాబట్టి ఆ టాపిక్స్ అయితే ఒకసారి స్ట్రాటజీగా పరంగా చూసుకోండి. అలాగే సెడ్బీ, ఓకే, సెడ్బీ అనేది వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ అనేది అయితే ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ అనేది ఫర్ ఉమెన్ ఇన్ ద సుందర్బన్స్ ఇన్ ద వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అనే సుందర్బన్లో ఉన్న మహిళల కోసం ప్రత్యేకంగా ఈ సెడ్బీ వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించింది. సో దీని రిలేటెడ్గా మనకి వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ ప్రోగ్రామ్ అనేది సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో ఎవరు ప్రారంభించారు అని అడిగారు. సెడ్బీ అయితే ప్రారంభించింది. ఆన్సర్ సెడ్బీ అయితే అవుతుంది. అలాగే హౌ ఈజ్ ఇథనిక్ యాసిడ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇథనాల్, ఓకే, ఇథనాల్ నుండి ఇథనాయిక్ యాసిడ్ ఎలా తయారవుతుందని చెప్పి అడిగారు. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఇథనాల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కలిన్ పొటాషియం పర్మాంగనేట్ ఆఫ్ యాసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్, ఓకే, సో వీటి ద్వారా అయితే మనకైతే ఈ ఇథనాయిక్ యాసిడ్ అనేది అయితే ప్రిపేర్ అవుతుంది ఇథనాల్ నుండి. సో ఆప్షన్లో రిలేటెడ్గా ఏదైతే ఇచ్చాడో సో కొంతమంది అయితే పొటాషియం డైక్రోమైట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నారు. సో ఇది ఇస్తే ఇదైతే ఆన్సర్ అవుతుంది, లేదా మనకి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చూసుకోండి. దీన్ని బట్టి మనకి ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ అయితే మీరైతే చేయొచ్చు.
అలాగే క్లాసికల్ లాంగ్వేజెస్ మీద కూడా రిపీటెడ్గా అడుగుతున్నాడు. మనకి నిన్న కూడా అడిగాడు. నిన్న ఏమడిగాడంటే 2005లో ఏ లాంగ్వేజ్ని మనకి ఏ లాంగ్వేజ్ని అయితే యాడ్ చేశారని అడిగారు. మనకి క్లాసికల్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ని అయితే 2005లో యాడ్ చేశారు కదా. ఈరోజు అయితే తమిళ్ అడిగారు 2004లో ఏ లాంగ్వేజ్ అని చెప్పి. సో తమిళ్ అనేది 2004లో యాడ్ చేశారు. అలాగే 2008 కన్నడ, 2008లో తెలుగు కూడా, అలాగే 2013లో మలయాళం, రీసెంట్గా ఒడియా 2014లో అయితే క్లాసికల్ లాంగ్వేజ్గా అయితే యాడ్ చేశారు. ఖచ్చితంగా చూసుకోండి. మేబీ నెక్స్ట్ షిఫ్ట్స్లో కూడా మనకి ఫేజ్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. నిన్న కూడా చెప్పాను చూసుకోండి రిపీట్ అవుతుందని చెప్పి. అలాగే ఈరోజు అడిగాడు. నెక్స్ట్ కృష్ణా నది. ఓకే, ఇది కూడా నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు. చాలా క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. సేమ్ క్వశ్చన్సే మనకి కొన్ని షిఫ్ట్స్లో అయితే రిపీటెడ్గా అయితే అడుగుతున్నాడు. కృష్ణా రివర్ ఆరిజిన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? కృష్ణా నది మనకి ఆరిజిన్ ఎక్కడ అని అడిగారు. మహాబలేశ్వరం దగ్గర అయితే ఆరిజిన్ ఉంటుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే హంసల దీప్ వద్ద అయితే ఎండ్ అయితే అవుతుంది. అలాగే గోదావరి. ఓకే, గోదావరి కూడా నెక్స్ట్ అడగడానికి అవకాశం ఉంది. గోదావరి ఆరిజిన్ త్రయంబకేశ్వర్, నాసిక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద గోదావరి నది అయితే పుట్టడం జరిగింది. అలాగే మనకి ఈ పీరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టిక ఏదైతే ఉందో దీంట్లో వ్యాలెన్సీ అనేది మనకి గ్రూపుల్లో ఏ విధంగా ఉంటుందని అడిగారు. గ్రూపుల్లో వ్యాలెన్సీ అనేది మారదు. పీరియడ్లలో 1 నుండి 4 వరకు పెరిగి 0కు తగ్గును. ఓకే, సో మనకైతే గ్రూపులు అడిగారు. సో మనకి కాంట్ చేంజ్. ఓకే, మారదు. ఇది చాలాసార్లు చెప్పాడు. పీరియాడిక్ టేబుల్ రిలేటెడ్, ఈ టేబుల్ అనేది రిలేటెడ్గా మనకి పరమాణు వ్యాసార్థ అటామిక్ రేడియస్ అనేది ఎలా ఉంటుందంటే పెరుగుతుంది గ్రూపుల్లో, అలాగే పీరియడ్లో తగ్గుతుంది. ఓకే, ఇలా చూసుకోండి. అయనీకరణ శక్తి కానీ, ధన విద్యుతాత్మకత, రుణ విద్యుతాత్మకత, లోహ స్వభావం, అలోహ స్వభావం, ఎలక్ట్రానిక్ ఎఫిటీ. ఓకే, రిలేటెడ్గా మీకు ఇంగ్లీష్ స్లైడ్ కూడా గతంలో చూపించిన స్క్రీన్ షాట్ తీసుకోమని. చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కానీ మనకి 100 ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పి కెమిస్ట్రీ రిలేటెడ్గా, ఫిజిక్స్ రిలేటెడ్గా, బయాలజీ రిలేటెడ్గా చేశాను. అలాగే మనకి ఫెస్టివల్స్ కానీ, డ్యాన్స్ ఫామ్స్ కానీ ఏవైతే ఎక్కువగా అడుగుతున్నాడో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో ఎవరన్నా చూడకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ చాలామంది అడుగుతున్నాడు నెక్స్ట్ ఫేజ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటివి ఎక్కువగా అడుగుతున్నాడని చెప్పి ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా నెక్స్ట్ ఫేజ్ వాళ్ళు ఉంటే చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అందులో ఉన్న ప్రతి వీడియో చూడండి. డెఫినెట్గా మీకు అయితే బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి డాబర్నేట్ థ్రయడ్. ఓకే, డాబర్నేట్ త్రికం మీద కూడా చాలాసార్లు గతంలో కూడా అడిగాడు, ఇప్పుడు కూడా అడుగుతున్నాడు. మీకు తెలుసు కదా డాబర్నేట్ త్రికం డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క పరమాణు భారాలను యావరేజ్ చేసినట్లయితే, అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏముంది లిథియం, దీని పరమాణు భారం 7. సో పొటాషియం యొక్క పరమాణు భారం 39. రెండింటిని కలిపి బై 2 చేస్తే, అంటే సరాసరి చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది మధ్యలో ఉన్న పరమాణు భారానికి అయితే, మధ్యలో ఉన్న ఎలిమెంట్ పరమాణు భారానికి అయితే సమానం అవుతుంది. ఇది డెఫినేషన్. దీని మీద చాలాసార్లు అడిగాడు. అలాగే మనకి కాంబినేషన్ మీద లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, మ్యాంగనీస్, క్రోమియం, ఇనుము, ఐరన్. ఓకే, సో ఇవి కూడా మీరు బై హార్ట్ చేయాలి. వీటి రిలేటెడ్గా కూడా కాంబినేషన్ మీద కూడా ప్రశ్నలు అయితే అడుగుతాడో. ఈరోజు ఏమడిగాడు అంటే వాటి యొక్క పరిమితులు. ఓకే, వాటి యొక్క పరిమితులు ఏంటి మనకి స్టేట్మెంట్ రిలేటెడ్గా ఇచ్చి అయితే అడిగారో. డాబర్నేర్ కాలం నాటికి తెలిసిన మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేకపోయాడో. ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశుల మూలకాలకైతే వర్తించదో. పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం ఖచ్చితమైనదని చెప్పి నిలవలేకపోయింది. ఓకే, ఇవైతే డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. వీటి రిలేటెడ్గా స్టేట్మెంట్స్లో మనకైతే ఇచ్చి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోమన్నాడు. సో 3 పాయింట్స్ ఐడియా ఉంటే దాని రిలేటెడ్గా మీరు ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్. ఓకే, సో దీనికి రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మీకు ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్గా మనకి డిస్కస్ చేయడం జరిగింది. వాషింగ్ సోడా అనేది ఒక క్షార స్వభావం కలిగిన లవణమే. క్షార స్వభావం అంటే ఎలా అడిగాడు అంటే వాషింగ్ సోడా అనేది యాసిడా, బేసా, ఎసిడిక్ బేసిడస్ ఇలా అడిగాడు. ఇది ఒక మనకి క్షారం. ఓకే, సో బేస్. ఓకే, క్షార స్వభావం కలిగిన లవణమే. ఈ పాయింట్ మీద అయితే అడిగాడు. చాలా వరకు మీకు చెప్తున్నాను 6th, 10th క్లాస్లోనే మనకి టెక్స్ట్ బుక్స్లోనే అడుగుతున్నాడు. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా. ఈ పాయింట్ మీద అయితే అడగడం జరిగింది. అలాగే ఫామ్లో కూడా చూసుకుంటే Na2CO3 10H2O. అలాగే దీన్ని బట్టల సోడా, వాషింగ్ సోడా అని కూడా అంటారు. సోడియం కార్బోనేట్ అని కూడా అంటారు. అలాగే మనకి బ్లీచింగ్ పౌడర్ రిలేటెడ్గా ఏదైతే యూజెస్ ఉంటాయో వాటి రిలేటెడ్గా అయితే ప్రశ్న అడగడం జరిగింది. ఒకసారి చూసినట్లయితే వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు నారలను విరంజనం చేయడానికి, కాగితం పరిశ్రమలో కలప గుంజును విరంజనం చేయడానికి, బట్టల్లో విరంజనం చేయడానికి అయితే బ్లీచింగ్ పౌడర్ని అయితే ఉపయోగిస్తారో. అలాగే రసాయన పరిశ్రమలో ఆక్సీకరణిగాను, తాగే నీటిలోని క్రిములను సంహరించడానికి క్రిమి సంహారంగా మనకి వాటర్లో బ్లీచింగ్ పౌడర్ అనేది కలుపుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి రైనీ సీజన్లో, వర్షాకాలంలో బ్లీచింగ్ పౌడర్ ఎక్కువ కలపడం వల్ల వాటర్ అనేది కొంచెం మనకి టేస్ట్ అనేది బాగా మనం అయితే ఎక్కువ తాగలేకపోతాం కదా, మీరు గమనించే ఉంటారో. అలాగే క్లోరోఫామ్ తయారీలో కారకంగా రీజెంట్గా మనకి కూడా బ్లీచింగ్ పౌడర్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో చూసుకోండి రిలేటెడ్గా ఆప్షన్లో ఏది ఉంటే అదైతే ఆన్సర్ అవుతుంది. అలాగే బ్లీచింగ్ పౌడర్ విరంజన్ చూర్ణం యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే, సో దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. మనకి తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ లేకిల్ లైమ్ CaOH2 ఏదైతే ఉంటుందో దీనిపై క్లోరిన్ వాయువు చర్య వల్ల బ్లీచింగ్ పౌడర్ అయితే ఏర్పడుతుంది. దీన్ని కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2 అని చెప్పి అయితే సూచించడం జరుగుతుంది. అలాగే ఈక్వేషన్ కూడా చూసుకోండి. ఈక్వేషన్ కెమికల్
కెమికల్ బ్యాలెన్స్ చేయమని కానీ లేదా ఈక్వేషన్ సాల్వ్ రిలేటెడ్గా కూడా ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు కదా. ఓకే, అలాగే బేకింగ్ సోడా, వంట సోడా ఏదైతే ఉందో సోడియం బైకార్బోనేట్ అంటారు కదా, దీని మీద రిలేటెడ్గా కూడా దీని యొక్క యూజెస్ మీద అంటే సోడియం కార్బోనేట్ యొక్క హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అంటారు. సోడియం బైకార్బోనేట్ అన్న సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్న ఒకటే, సో చూసుకోండి. ఓకే, సో ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3 ఉంది కదా, సో దీని రిలేటెడ్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా చూసుకోండి. మేబీ అడిగే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ షిప్స్లో. దీని యొక్క యూజెస్ మీద అయితే అడిగారు. సో ఈ బేకింగ్ పౌడర్ ప్రధాన అనుఘటనం NaHCO3, దీంతోపాటు ఆమ్ల కాల్షియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ మరియు పిండి పదార్థాలు బేకింగ్ పౌడర్లో అయితే ఉంటాయి. సోడియం బైకార్బోనేట్ బ్రెడ్ కేక్ తయారీలో, ఓకే, ఇది ఎందులో ఉపయోగిస్తారంటే బ్రెడ్ కేక్ తయారీలో CO2 విడుదల చేయడం ద్వారా పిండి పొంగడానికి మరియు మృదుగా మారడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనకి కేక్ తయారీలో ఉపయోగిస్తారు. అలాగే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను యాంటాసిడ్లో ఒక ముఖ్య అనుఘటనంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇది బలహీనమైన క్షారం కాబట్టి జీర్ణాశయంలో విడుదలైన ఆమ్లాన్ని తటస్థీకరించి ఉపశమనం అయితే కలిగిస్తుంది. అలాగే అగ్నిమాపక యంత్రాల్లో కూడా దీన్ని సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు. అలాగే బలహీనమైన యాంటీసెప్టిక్ గాయాన్ని కుళ్ళిపోకుండా చేయడానికి కూడా ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అయితే సోడియం బైకార్బోనేట్ లేదా వంట సోడా, బేకింగ్ సోడాని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకటే, బేకింగ్ సోడా అన్న, వంట సోడా అన్న, సోడియం బైకార్బోనేట్ అన్న లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3 అన్న ఒకటే. దీని యూజెస్ రిలేటెడ్గా అయితే అడిగారు. సో యూజెస్ మనం అన్ని చూసాం కదా, ఆప్షన్లో ఏది ఉంటే దాన్ని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకే, ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. How many fundamental duties have been set out in Part 4A of our Constitution? మనకి భారత రాజ్యాంగంలో Part 4A, ఓకే, భాగం 4Aలో ఎన్ని ప్రాథమిక విధులు నిర్దేశించబడ్డాయని అడిగారు. మొట్టమొదటిగా 10 ఉండేవి, తర్వాత ఒకటి యాడ్ చేసి టోటల్గా 11 ప్రాథమిక విధులు, 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయితే ప్రస్తుతం అయితే ఉండడం జరిగింది కదా. Part 4Aలో ఎన్ని అంటే 11. ఓకే, నెక్స్ట్ ICC ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021, ICC మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరు అని అడిగారు. స్మృతి మాందనాకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే విచ్ రివర్ ఇస్ కాల్డ్ ద దక్షిణ గంగా అని చెప్పి ఏ నదిని పిలుస్తారో అని అయితే అడిగారో. దక్షిణ గంగా అని చెప్పి గోదావరి నదిని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అయితే అడిగారు. మనకి 23 జూన్ 1757 డేట్తో సహా ఇచ్చాడంట. సో 1753 23 జూన్ అయితే ప్లాసీ యుద్ధం అయితే జరిగింది. ప్లాసీ యుద్ధం మనకి సిరాజుద్దౌలా దౌలా మరియు ఎవరికి మధ్య జరిగింది అన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఎక్స్పెక్టెడ్ హిస్టరీ బిట్స్ అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా మనకి ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను, చూడకపోతే చూడండి. మోస్ట్లీ ఇంపార్టెంట్ అన్ని కూడా దాంట్లో కవర్ చేశాను. అలాగే డామన్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్, డామన్లో మనకి కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ డామన్లో ఏ భాష మాట్లాడతారని అడిగారు. గుజరాతీ అయితే మాట్లాడడం జరుగుతుంది. అలాగే K3 మైన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, K3 గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడిగారు. K3 గనులు మనకి రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఉంటాయి. అలాగే హూ విన్స్ ద ఏషియన్ బిలియర్డ్ ఛాంపియన్షిప్ 2022, 2022 ఏషియా బిలియర్డ్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారని అడిగారు. ఆన్సర్ పంకజ్ అద్వానీ. ఇది కూడా మనకి ప్రీవియస్ షిప్స్లో అయితే అడిగిన బిట్టే, రిపీటెడ్ బిట్ ఇది. అలాగే హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద పంచాయతీరాజ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని అడిగారో. మనకి ఎన్ని మ్యాటర్స్ ఉన్నాయి లేదా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది కూడా రిపీటెడ్ బిట్టే. 29 సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి PM డివైన్ పథకం మీద అయితే ప్రశ్న అయితే అడిగారంట. మనకి నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు, అనౌన్స్ చేయడం జరిగింది. PM డివైన్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ స్కీమ్ మనకిది. సో ఇది ప్రజెంటింగ్ బడ్జెట్లో మనకి 1 ఫిబ్రవరిని అయితే మనకి ఈ పథకాన్ని అయితే అనౌన్స్ చేశారు. దీనికి 1500 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం అయితే జరిగింది. PM డివైన్ పథకం ముఖ్యంగా నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం అయితే ప్రారంభించారు. అలాగే హ్యూమన్ యూరిన్ కంపోజ్డ్ ఆఫ్, హ్యూమన్ యూరిన్లో వాటర్ నీటి యొక్క శాతం ఎంత అని అడిగారు. నీటి యొక్క శాతం అయితే యూరిన్లో 95% ఉంటుంది. అలాగే యూరియా చూసుకుంటే 2%, క్రియోటిన్ చూసుకుంటే 0.1%, యూరిక్ యాసిడ్ 0.03%, క్లోరైడ్, అలాగే సోడియం, పొటాషియం, సల్ఫేట్, అమోనియం, ఫాస్ఫేట్, అలాగే ఇతర రకాలు కూడా ఉండడం జరుగుతుంది. మెయిన్గా అయితే ఇక్కడ ఏదైతే పర్సంటేజెస్ ఉన్నాయో అవి చూసుకోండి. మేబీ నెక్స్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇన్ ఆక్సిజన్ అవుటర్మోస్ట్ సెల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, ఆక్సిజన్ అవుటర్మోస్ట్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయని అడిగారు. 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సూరజ్కుంద్ మేళా, సూరజ్కుంద్ మేళా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగారు. హర్యానాలో అయితే జరుగుతుంది. ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నే. యూనివర్సల్ బ్లడ్ డోనర్, సర్వజనీన రక్తదాత ఎవరు అని అడిగారు. సో ఆప్షన్లో ఏబి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఓ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఓ ఉందో దీన్ని మనకి రక్తదాత, బ్లడ్ డోనర్ అని అయితే అంటాం. అలాగే యూనివర్సల్ రిసీవర్, విశ్వగ్రహీత ఎవరు అంటే సో ఏబి. నెక్స్ట్ మనకి సో ఇది ఆల్రెడీ చూసాం కదా.
సో ఇది మనకి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్‌లో అడిగిన మెమరీ బేస్డ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో ఖచ్చితంగా వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేసేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ యాప్స్‌లోకి వెళ్ళి టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్‌లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని మీరు సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.